పిచ్చుకు ఒక తెలివితేటలు ఉంటాయట. ఏమిటంటే అక్కడక్కడ చీకట్లో మెరిసే పురుగులు ఉంటాయి. ఏ పురుగులు అంటారు మీరు? అట్లాంటి పురుగుల్ని అది తెచ్చుకొని అంత మట్టి ముద్ద దగ్గర పెట్టుకొని వాటికి అతికిస్తుందట. అవి ఆ పురుగులను అతికిస్తే మిడుకు 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 పెరుస్తూ ఉంటాయి. ఆ వెలుగులో ఈ పిచ్చుక నిలబడి ఉంటుందట, తెల్లవారు నిలబడే ఉంటుందట. తనకి చీకటంటే భయమే, కానీ భయమైనా తాను ఎందుకమ్మా రాత్రి వేళ అలా నిలబడ్డావు అంటే, నాకెప్పటికైనా సూర్యుడు ఉదయిస్తాడు, ఎప్పటికైనా నాకు వెలుగు వస్తుంది, ఎప్పటికైనా నేను కాంతిని చూస్తాను, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. నువ్వు విలువలేని వ్యక్తివే, ఈరోజు ఇలా ఉన్నావు, రేపు ఇలా ఉండవు. నువ్వు కారణం ఏంటో తెలుసా? యేసు ఎలా ఉన్నాడో మీరు అలా ఉండబోతున్నారు. దేవుని నమ్మి వాక్యానుసారంగా జీవించి కృపలో సాగుతూ ఉంటే జీవితంలో సమస్యలు చాలా వస్తాయి. ఎన్ని సమస్యలు వస్తాయంటే ఎటు చూసినా ఇరికించబడతాం, ఎటు చూసినా తరమబడతాం, ఎటు చూసినా కొట్టబడతాం, ఎటు చూసినా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అపోస్తుల కార్యాన్ని మీరు చదువుతారు, ఇప్పుడు కాదు. ఆ పుస్తకం అంతా చదివితే సేవకులంతా కొట్టబడ్డారు, సేవకులంతా శ్రమలు అనుభవించారు. వాడబద్దలై ఒకసారి, పునాదులు కదిలిపోయి ఒకసారి, ఒళ్ళంతా హోనమై ఒకసారి, శ్రమల మీద శ్రమలు వస్తూనే ఉన్నాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళెవ్వరు ప్రభువా మాకెందుకు ఈ శ్రమలు కలుగ చేశావు, ఎందుకు మాకు ఈ చీకట కలుగ చేశావు, ఈ చీకట్లో మమ్ములు ఉంచేమేమిటి అని ఎప్పుడూ అనలేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? అంత చీకట్లో ఉన్న వాళ్ళు రాత్రి వేళ గాయాలతో ఉండి ప్రభు దగ్గర పాటలు పాడుతూ స్తుతించేవాళ్ళట. వాళ్ళు చేసిన ప్రక్రియ ఏమిటంటే, చీకటి కొంతకాలమే ఉంటుంది, ఈ చీకట్లో నుంచి ఒక రోజున నేను వెలుగును చూడబోతున్నాను, నేను ఎక్కడున్నా నా దేవుడు నన్ను మర్చేవాడు కాడు, ఎక్కడున్నా నన్ను విడిచేవాడు కాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా, చీకటిలో ఉన్నా, ఆకాశం మీద వేలాడుతున్నట్లున్నా, నీ పరిస్థితులు చేదారినట్లున్నా, పిచ్చుగను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మీ వ్యక్తిగత జీవితంలో ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా మీరు పొందిన రక్షణ గొప్పది, దేవుడు ఊదిన ఊపిరి గొప్పది, పిచ్చుల కంటే మిమ్మల్ని శ్రేష్ఠులుగా చేశాడు. అదిగో ఒంటరిగా ఇంటి మీద ఉంటుందిగా, పలకరించేవాళ్ళు ఉండరు, మన ఇంటికి వచ్చేవాళ్ళు ఉండరు, మనల్ని ఆరాధించుకునే వాళ్ళు ఉండరు, తిన్నావా ఉన్నావా అనేవాళ్ళు లేకపోవచ్చు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? అంత చీకట్లో నీవు నిలబడుతున్నా ఒక్క పిచ్చుకైనా నా సెలవు లేకుండా నేల మీద రాలదు, కంటికి రెప్పగా పిచ్చుకలు నేను కాపాడుతున్నాను. ఆ కాపాడిన దేవుడు నిన్ను నీ పిల్లలను కాపాడునుగాక. రాలిపోతానేమో, జారిపోతానేమో, వెనకబడిపోతానో, అయిపోయిందేమో, నా బ్రతికింతేనేమో అన్నీ అనుకుంటే ఆయన అంటాడు, చీకట్లో నీవున్నా నా కనుదృష్టి నీ మీద ఉంది, నా సెలవు లేకుండా నీవు రాలవు 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 రాలవు.